ఇలా చేస్తే చాలు, సమస్త దేవతల అనుగ్రహం మీపైనే. అనుకున్నవన్నీ జరగాల్సిందే. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే ఆలయాల్లో ఖచ్చితంగా ధ్వజారోహణం అనే కార్యక్రమంతో పూజా కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ధ్వజారోహణంకు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం దేవతలను ఆహ్వానించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తారని అర్చకులు చెప్పుకొచ్చారు. ధ్వజపటాన్ని ధ్వజస్తంభం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి గరుడ ముద్దలను నైవేద్యంగా సమర్పించి అందర్నీ రక్షించే గరుడ పక్షి చిహ్నంగా ఆహ్వానిస్తామన్నారు. ఈ సేవ ముఖ్య ఉద్దేశ్యం భగవంతుని సేవకునిగా ఉన్న గరుత్మంతుడు అందరి దేవతలను ఒకే దగ్గరికి చేర్చే కర్తవ్యం కోసం నిర్విఘ్నం చేస్తాడు. ధ్వజంలో గరుత్మంతుడిని ఆవాహనం చేస్తాం కాబట్టి ఆ శుభకార్యముల కోసం మనం పత్రికలు ఎలా పంచుతామో అలా గరుత్మంతుడికి సూచికగా అందరి దేవతలను ఆవాహనం చేస్తామన్నారు. ఒక శుభకార్యానికి మాతృవర్గం, పితృవర్గం, పత్నివర్గంను ఎలా పిలుస్తామో అలా బ్రహ్మోత్సవాల్లో కూడా బ్రహ్మదేవుడికి చేసే మొదటి పూజలనే బ్రహ్మోత్సవాలు అని చెబుతామన్నారు. బ్రహ్మోత్సవాలు అనేవి మానవులకే కాదు, మృగాలకు, పక్షాధిపతులకు వారి సౌజన్యం కోసం మంగళం జరగాలి కాబట్టి అందుకే గరుడ వాహనం, హంస వాహనం ఇలా వాహనాల మీద దేవతలను కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమం ముగిసిన తరువాత కలశం పెట్టి పూజలు నిర్వహించి రైతుల సుభిక్షం కోసం హోమాలు, ప్రజాక్షేమం కోసం మంత్రాలు ఉచ్చారణ చేపట్టి ధ్వజారోహణం చుట్టూ బలి కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. పసుపు గుడ్డతో గరుత్మంతుడిని ప్రదర్శిస్తే మంచి ఫలితం లభిస్తుందనే నేపథ్యంతో ధ్వజస్తంభంపై నిమగ్నమం చేస్తారంట. ధ్వజారోహణ కార్యక్రమాన్ని దర్శిస్తే భగవంతుని అనుగ్రహంతో పాటు దేవి అనుగ్రహం, సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందన్నారు. వైకుంఠంలో భగవంతుని సంగ్రహం ఎలా ఉంటుందో అలా బ్రహ్మోత్సవాలు చేసే చోట అంత మహత్యం ఉంటుందన్నారు. ధ్వజారోహణాన్ని భక్తులు తిలకిస్తే వారికి మానసిక, వాచక, శారీరక సంబంధించిన సమస్యలు తొలగే ఆరోగ్యంగా ఉంటారన్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.